స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 122వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమముండునుగాక. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి జరుగుతున్న ఈ కర్మేలు ప్రార్థన బట్టి నీకు స్తోత్రాలు. ఇగో చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా దాసుని అభిషేకించి మీసిలో చాటును మరుగుపరిచి చేరి ఉన్న సంఘముతోనూ సమాజంతోనూ నీవే స్పష్టముగా తేటగా మాట్లాడి ప్రతి అపవాది కార్యములు లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ, అలాగే లైవ్లో ఉన్నటువంటి వారికి ప్రభును రక్షకుడైన యేసయ్య నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చాలా సమయం అయింది కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థనకు ఉపక్రమిద్దాం. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి అంటే ఒక ఆజ్ఞ ఇది మాట. చెయ్యుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు చేయాలి అంటే, యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదరంట. అంటే దేవుడు ఎప్పుడైనా ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు అని అంటే ఆ ఆజ్ఞను బట్టి మనకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా. అంతేగాని దేవుడు ఆజ్ఞలను పెట్టి మన ఆశీర్వాదాలను పోగొట్టుకునేలాగా, మనకి నష్టం కలిగించేలాగా దేవుడు చేయడు. దేవుడు ఒక ఆజ్ఞ పెడుతూ ఉన్నాడు అంటే ఆ ఆజ్ఞ ద్వారా, అంటే ఆజ్ఞను పాటించడము ద్వారా, ఆజ్ఞను మనము కలిగి లోబడము ద్వారా కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ప్రభువు కోరుకుంటారన్నమాట. హల్లెలూయా. కనుక ఏమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. రెండోది ఎలా చేస్తే, యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమముండునుగాక అని దేవుడు చెప్పాడు. ఇది సండే స్కూల్ పిల్లలకు కూడా కంఠస్థ వాక్యమే. క్రైస్తవ సమాజం అంతటికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. అయితే నా హృదయలో దేవుడు పెట్టినటువంటి ఆయన భారము, వాంఛ లేఖనంలో కొద్ది నిమిషాలను తెలియపరిచి ముగించేస్తాను. హల్లెలూయా. అంటే దేవుని సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి అంట. ఈ రాత్రి బుధవారం ఓఫీర్ మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో జరుగుతున్నటువంటి ఈ కర్మేలు ప్రార్థన అనేది దేనికి అంటే, ప్రభు యొక్క ఏర్పాటు చేసినటువంటి తన సంఘ క్షేమము కొరకు. అంటే ఇంకా పర్టికులర్గా ఈ భూమి మీద దేవుడు చేయాలనుకున్నటువంటి తన కార్యము, తన సంకల్పము, తన ప్రణాళిక నెరవేరాలని పూనుకుని ప్రార్థన చేయడానికి ప్రతిష్ఠించుకున్నటువంటి సంఘము అగాపే సంపూర్ణ సువార్త సంఘం. హల్లెలూయా. అంటే మిగతా సంఘాలు ప్రార్థన చేయడం లేదంటే చేస్తూ ఉన్నాయి. అంటే ప్రతి క్రైస్తుడు ప్రార్థన చేస్తాడు. చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. అయితే నేను చెప్తున్నాను, అంటే దేవుడు కోరుకునేటువంటి ఒక ప్రార్థన ఉంది ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి సంఘములో. అంటే దేవుడు ఒక నిర్ణయాన్ని చెప్పెట్టాడు. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ఆశయాన్ని కలిగి ఉన్నాడు. ఆ నిర్ణయం చొప్పున ఆ ఆశయము నెరవేరాలని దేవుని ప్రజలందరూ, క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలట. కాబట్టి ఈరోజు ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన అంశాన్ని, ప్రార్థన యొక్క ప్రాధాన్యతను తెలియచేయడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అంటే ఈరోజు ప్రార్థన అనేసరికి ఎలా ఉంది పరిస్థితి అంటే ఎవరి భావజాల ప్రకారంగా వాళ్ళు, ఎవరికి తోచినంతగా వాళ్ళు, ఎవరికి నచ్చిన అంశాలు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. క్రైస్తవం మంచిదే. ఇంకా ఏదైనా జరిగిందనుకో, ఏదైనా ఇష్యూ, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ప్రార్థన చేసుకోవాలి మనం అని మాట్లాడతారు. ఓకే. అయితే మనము ప్రార్థన చేయడము ద్వారా ఏం జరుగుతుందంటే,
చాలామంది అనుకుంటారు ప్రార్థన చేయడం ద్వారా సమస్యలు తీరుతాయి, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన ద్వారా దేవుడు దిగి వస్తాడని అంటారు. మంచిది, నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని, ఐ అగ్రీ. హల్లెలూయా. అయితే నేను చెప్తున్న ఇంకో విషయం ఏంటంటే, ప్రార్థన ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి, దేవుడు దిగి వస్తాడు, సమస్యలు తొలగిపోతాయి. సేమ్ టైము ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన చేసేటువంటి ఆ పర్సన్ ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారుతుంది. హల్లెలూయా. అంటే ప్రార్థన ప్రభునే కదుపుతూ ఉన్నప్పుడు, ప్రార్థన ప్రభు యొక్క కార్యాలను ఈ భూమి మీద జరిగించేటట్లు చేసే గొప్ప శక్తివంతమైనది అయితే, మరి ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు శక్తివంతుడు శక్తివంతురాలు అవ్వాలా అవ్వకూడదా? చెప్పండి, అవ్వాలి కదా. అది మాట ప్రార్థనలో ఉన్న గొప్పతనం. అంటే నేను ఎప్పుడు చెప్పని సభ్యుడు చెప్తున్నాను. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాలు, ప్రతి క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తులలో ఎంతమంది శక్తివంతులుగా ఉన్నారు ఈరోజు అంటే ఇక్కడ ఆలోచించుకోవాలి. ఇది చాలా జటిలమైనటువంటి అంశము, మహా విస్తారమైనటువంటి అంశం. కానీ అవసరాన్ని బట్టి చాలా క్లుప్తంగా నేను ముగించేస్తాను. హల్లెలూయా. అంటే ప్రార్థిస్తున్న వాళ్ళందరూ ఈరోజు దేవుని శక్తితో దైవ రోషంతో ఉన్నారా అంటే లేరు. మరి ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందని నమ్ముతున్నాం, ప్రార్థన కంటే అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముతున్నాం, ప్రార్థన సాతాను శక్తులను వణికిస్తుందని నమ్ముతున్నాం. మరి ఇన్ని ప్రార్థనలో జరుగుతున్నప్పుడు ప్రార్థించేటువంటి వ్యక్తి ఒక రోషము కలిగిన వ్యక్తిగా, దేవుని శక్తి చేత నింపబడుతున్న వ్యక్తిగా ఎందుకు తయారవడం లేదు అనేది ఒక ప్రశ్న. ఆన్సర్ కూడా చెప్తున్నట్టు ఏంటంటే, తయారవ్వకపోవడానికి కారణం ఏంటంటే, అగో తమకు తోచినట్లుగా ప్రార్థన చేసుకుంటున్నారు, తమకు నచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ కారణాన్ని బట్టి దేవుని సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులు బలహీనంగా ఉన్నారు. తెగింపు కలిగిన వారుగా, రోషము కలిగిన వారుగా తయారవలేకపోతున్నారు. కారణం ఏంటంటే తమకు నచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటున్నారు. అందుకని ఈ 122వ కీర్తన 5, 6 ఈ వచనాలు, 6, 7 వచనాలు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు ఒక అంశంలో ముందుకు వెళ్తాను. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నా క్షేమం ఇంపార్టెంట్ కాదు, నా ఆశయము, నా గోల్ ఇంపార్టెంట్ కాదు. అంటే దేవుడు అనుకున్నటువంటి పని ఇంపార్టెంటు, దేవుడు చేయమన్నది చేయడం ఇంపార్టెంటు, దేవుడు తలపెట్టుకున్నది సంపూర్తి అవ్వడం ఇంపార్టెంటు అని, ఆ పని సంపూర్ణంగా జరగాలి, అది నష్టము లేకుండా జరగాలి, అది ప్రయోజనకరంగా జరగాలి, అది ఆశీర్వాదకరంగా జరగాలని ఆ వేలో ప్రార్థన చేసేటువంటి వారికి క్షేమము కలుగుతుంది, వాళ్ళు శక్తివంతులు అవుతారన్నమాట. ఇప్పుడు భక్తులు తమ జీవితాలలో ఇన్ని ఉపవాసాలుండి కన్నీరు కార్చి రాత్రి మగళ్ళు నిద్రలేని రాత్రులు ఎందుకు ప్రార్థన చేశారు? దావీదు కానీ, దానియేలు కానీ, పౌలు కానీ, ఏలియా కానీ, మోషే కానీ, ఎలీషా కానీ ఇత్యాది భక్తులందరూ కూడా, చివరికి ఎస్తేరు రాణి కూడా, ఎందుకు వీళ్ళు ఎంత ప్రార్థన చేశారు? ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 11వ అధ్యాయము తర్వాత 4వ అధ్యాయంలో మనకి ఎనోషు వీళ్ళు కనబడతారు. ఆ తర్వాత నుండి మనకి ప్రార్థన ఎలాగ ఆరంభమైందో ఆది కాండలో రాయబడింది. అక్కడ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం ఒకసారి ధ్యానం చేస్తే ప్రార్థిస్తున్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా గొప్ప శక్తివంతులు అయ్యారు వాళ్ళు. అవునా కదా? ఆదిమ సంఘాన్ని మొదటి శతాబ్దంలో అపోస్తుల కార్యములు మనం మొదటి అధ్యాయాన్ని జ్ఞాపం చేసుకుంటే విద్యలేని పామర్లంట అపోస్తులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారని రాయబడింది. ఈ 120 మంది మెన్షన్ చేసింది బైబిల్. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దైవ శక్తి, దైవ ప్రభావము వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆ ప్రభావముతో వారు ప్రార్థించినప్పుడు ఆ మనుషులను కానీ, ఆ ప్రార్థన లేక ఆ ప్రతిస్పందన కానీ చుట్టూ ఉన్న ప్రజలు చూసినప్పుడు వాళ్ళు విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయారట. మరి ఇప్పుడు ఎందుకు ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తులు ఆ శక్తిని కలిగి ఉండడం లేదు అంటే, చాలా నాకు తెలిసి ఒక మాట చెప్తున్నాను, ఏ సంఘానికి వెళ్ళినా కానీ క్రైస్తవులు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటారు కదా, పక్కా ప్రార్థన చేసుకుంటారు. అంటే ఇంతసేపు చేయాలని రూల్ లేదు ప్రార్థనలో, కనుక ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అంటే ప్రార్థన చేయలేకుండా ఎవరు ఉండరు, ఆల్మోస్ట్ ప్రార్థన చేసుకుంటారు. ఎంత బలహీనంగా ఉన్నా, ఆరోగ్యం బాగోకపోయినా కనీసం ఏదోలా ప్రార్థనలు చేసుకుంటారు. అంటే ఖచ్చితంగా కామన్ అనేది ఉన్నది.
అంటే ప్రార్థన అనేది ఎలాగైనా మనం చేసుకోవాలి, చర్చికి వెళ్ళకపోయినా ఇంట్లోనైనా కొంతసేపు అయినా గడపాలనే ఆలోచన ఉన్నది ఖచ్చితంగా, ఇది అందరికీ కూడా తెలుసు. మరి ఇలాంటి భావజాలం ఉండి కూడా క్రైస్తవులు శక్తి లేనటువంటి వారుగా బలహీనంగానే ఎందుకున్నారు? ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తున్నా కానీ ఇంకా మరి కొందరు ఖచ్చితంగా ప్రార్థనలు రోజు ఈ టైంకి ఈ టైం నుంచి ప్రార్థన చేయాలి, ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఉపవాసం చేయాలి అని అలా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా బలహీనంగా ఉన్నారు అంత ప్రార్థన చేసి కూడా. కారణం ఏంటి? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, చాలా ప్రార్థన చేస్తారు, కంటిన్యూగా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తారు, డైలీ ప్రార్థన చేసుకుంటారు, సంఘ ప్రార్థనలు చేస్తారు, ఎంత చేస్తారు, అయినా ఏంటంటే బలహీనంగా ఉంటారు. అంటే స్వార్థ చేయాలంటే భయము, ఎవరైనా తిడతారేమో కొడతారేమో అని. అంటే ఇంత ప్రార్థన పర్లే, ఈ పని చేయాలంటే భయము. నేను మాట అంటున్నాను, మరి అంత ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు, అన్ని ప్రార్థనలు ఎదిగినటువంటి వ్యక్తులు ఈ స్వార్థ చేయాలి, దేవుని పని చేయాలంటే ఈ పిరికితనము, ఈ భయము, ఈ సిగ్గు అనేది ఎందుకున్నది చెప్పండి? అంటే ప్రార్థనలో ఇప్పుడు ఏం లేదు, శక్తి లేదు డెఫినెట్లీ. కానీ అందుకే నేను చెప్తున్నానంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందంటే, ఇగో నువ్వు నిజంగా చేస్తున్నావు కదా ప్రార్థన, ఈ ప్రార్థన ఏం చేస్తే తెలుసా, నువ్వు ఏ విషయంలో అయితే సిగ్గుపడిపోయి దేవుని పనికి దూరం అయిపోతున్నావో ఆ సిగ్గును జయించే శక్తి ఈ ప్రార్థనిస్తుంది. హల్లెలూయా. ఏ విషయంలోనైతే మనం బలహీనమైపోయి దేవునికి సహకరించలేకపోతున్నామో, అలాగే ఏ విషయంలో అయితే కొన్ని పాపాల విషయంలో జయించలేక బలహీనమైపోతున్నామో, వీటన్నిటిని ఎదుర్కొని వీటన్నిటిపైన విజయము పొందే శక్తి ప్రార్థనలు ఇస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి చేసేటువంటి ప్రార్థన ఏంటంటే తనకు నచ్చిన ప్రార్థన చేయలేదు, ఇక్కడ తనకు తోచిన ప్రార్థన చేయలేదు. అయ్యో ప్రభువా, ఈ సిగ్గుతోటి నేను బ్రతికేస్తే నీ పని చేయలేను, నేను ముందుకు సాగలేను, కనుక ఇది నాకు అడ్డొస్తుంది తండ్రి, దాని నుండి నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా. ఏంటి, వారంలో 2 రోజులు ఉపవాసం ఉండేవాడిని ఖచ్చితంగా నేను. ఎందుకంటే ఇగో నేను పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రజలు మేలు పొందాలి, నిత్య జీవమును పొందుకోవాలని 12 ఏళ్ళు చేశాను నేను. అలాగంగా 12 సంవత్సరాలు చేశాను ప్రార్థన. ఇక్కడ ఉన్నప్పుడు, కాకినాడలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అలా 12 ఏళ్ళు ప్రార్థన చేశాను. అంటే అన్ని సంవత్సరాలు ఏదో నా రోగం కొరకు నా కొరకు ప్రార్థన చేసుకుంటే వేరేగా ఉండేది, కానీ దాని కొరకు వచ్చేలే. అంటే నేను పొందని రక్షణ ఈ ప్రజలు పొందాలి, తెలుసుకోవాలి. సేమ్ టైము నాకు సిగ్గు అనేది భయం అడ్డు వస్తుంది, కనుక దాని కొరకు 4 సంవత్సరాలు ప్రార్థన చేశాను నేను. ఈ సిగ్గు అనేది తీసేది ప్రభువా అంటే పెట్టేవాడిని దేవుడి దగ్గర. ఎందుకంటే ఇంకో ఈ సిగ్గు వల్ల నేను నీ స్వార్థ చేయలేకపోతున్నాను ప్రభువా, చెప్పలేకపోతున్నాను, ఫలానా మనుషుల వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, ఈ భయం వల్ల, ఈ సిగ్గు వల్ల చెప్పలేకపోతున్నాను అని ఏం చేసానంటే ఈ ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి ప్రార్థనలో రోధించి రాత్రంతా పడుకోకుండా మూలుగుతూ ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. అంటే నాకు తెలియకుండా సిగ్గుపోయింది నాలో నుండి, నాకు తెలియకుండా భయం పోయింది నాలో నుండి. అంటే ఈరోజు పాస్టర్ని కాబట్టి వాక్యం చెప్తున్నాను అందరి ముందు. పాస్టర్ని కానప్పుడు కూడా నా ముందు ఉన్నటువంటి పాస్టర్లకి కూడా ధైర్యంగా వాక్యాన్ని చెప్పేవాడిని. అంటే ఎలా వచ్చింది ఇది? ఎలా వచ్చిందంటే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, దేవుడు చేయమన్నటువంటి ప్రార్థన, దేవుడు ఆజ్ఞాపించి చెప్పినటువంటి ఆ పనిని మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, మనకు తెలియకుండానే మనము శక్తివంతులైపోతాము. మనకు తెలియకుండానే కొన్ని బంధకాల నుండి మనం రిలీవ్ అయిపోతాం, విడుదల పొందుతాం, కొంత సామర్థ్యం వస్తుంది మాట దేవుని పని చేస్తున్నప్పుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అంటే ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఇప్పుడు క్రైస్తవులు సహజంగా చేస్తున్న ప్రార్థన, రెగ్యులర్గా చర్చెస్కి వెళ్తూ సంఘాలలో కొన్ని కఠినమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి, చేస్తారన్నమాట వాళ్ళు చక్కగా. అయితే ఏం చేస్తున్నారంటే, సంఘాన్ని దీవించు, పాస్టర్ గారిని దీవించు ప్రభువా, సంఘాన్ని ఆశీర్వదించి ప్రార్థన చేస్తారు. అయితే నేను చెప్తున్నాను, ఈ రాత్రి సార్వత్రిక క్రీస్తు సంఘంలో యేసు ప్రభువారు నా దేవుడు, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలని అనుకుంటున్నాను, దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతున్న వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నాను ఈ రాత్రి. ఏంటి అని అంటే, ఇంతవరకు అంటే తమ ఆలోచనలు అనుసరించి తమకు తోచిన, తమకు నచ్చినటువంటి ప్రార్థన చేసుకున్నటువంటి క్రైస్తవానికి దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన, దేవుడు ఆశీర్వదించే ప్రార్థన, దేవుని ద్వారా విజయాలు పొందే ప్రార్థన ఏంటో ఈ రాత్రి నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడంటే, ఇప్పుడు మనం యెరూషలేము ప్రజల్ని దీవించు ప్రభువుని ప్రార్థన చేయడమా?
అంటే సార్వత్రిక క్రీస్తు సంఘం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరినీ దీవించు ప్రభు అని, మంచిది. అయితే దానికి ముందు ఏం చేయాలి తెలుసా? దేవుని సంఘాన్ని ఆశీర్వదించండి, దేవుని సంఘాన్ని దీవించండి అని చేస్తున్నటువంటి ప్రార్థనలు సంఘము అభివృద్ధి పొందకుండా, ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ సేవకులు, ప్రపంచం ఎత్తుకున్నటువంటి నీ సంఘము ఇగో నువ్వు అనుకున్నట్లుగా పని చేయకుండా, సంఘాలలో నీ చిత్తము జరగకుండా, నీవు అనుకున్నటువంటి కార్యాలు దైవజనుల్లో జరగకుండా ఏ శక్తులైతే అడ్డగిస్తున్నాయో ఆ శక్తులను లయపరచు తండ్రి. నీ కార్యాలకు సంఘములో రహస్యముగా దాగి ఉండి పనిచేస్తున్నటువంటి యెజబెల్ ఆత్మను పారద్రోలు ప్రభు అని, అంటే మేలును కీడులుగా చేయడానికి, ఆశీర్వాదాలను శాపముగా చేయడానికి, దేవుని సంఘం మీద దాడి చేయడానికి పొంచి ఉన్న శక్తులను ఈ ప్రార్థనలు ఏం చేయాలి తెలుసా? మనం ఎదిరించాలి, బంధించాలి, గద్దించాలి, పోరాడాలి. అప్పుడు మేలు జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అవసరాన్ని బట్టి మీకు మాట చెప్తాను. యెరూషలేము దేవాలయపు గోడలు నెహెమ్యా కాలంలో, నెహెమ్యా 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడొద్దులే, నేను మెన్షన్ చేస్తాను, కోడ్ టైం అయిపోతుంది. నెహెమ్యా భక్తుడు రాజు దగ్గర అర్తహస్త రాజు ఏలుబడిలో గిన్నె అందించేవాడు. భోజనము, ద్రాక్షరసం రాజుకి అందించేవాడు. యెరూషలేము నుండి కొంతమంది వచ్చారు ఆ ప్రాంతానికి. వస్తే ఈయన అడుగుతున్నాడు, మా ప్రాంతం నుండి వచ్చారు, యెరూషలేము క్షేమమా, మన ప్రజలందరూ కుశలమా అని రాజు అడిగితే, నెహెమ్యా అడిగితే అతడు అంటాడు, అయ్యో నెహెమ్యా ఏం చెప్పను, శత్రువులు వచ్చి ఇగో మన దేశాన్ని తగలబెట్టారు, దేవుని దేవాలయపు గోడలన్నీ కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడింది అని అంటే, ఆ మాట వినగానే గుండె జారిపోయి లోపల కన్నీరు కార్చి తను ఎంతో మనోవేదన పడి దుఃఖపడుతున్నాడు. తన పని తను చేసుకోవాలి రాజు దగ్గర కాబట్టి రాజు దగ్గర ఆ గిన్నె అందిస్తూ ఉన్నాడు, అంటే అన్నపానములు అందిస్తుంటే, ఎప్పుడు చూసేటువంటి మనిషిని ఈ రాజు చూస్తే అతడు ఎంతో చింతతో, ఏదో దుఃఖముతో, ఏదో వ్యాధిగ్రస్తులైపోయినట్లే అంత బెంగతో, బాధతో ఉన్నాడు. రాజు దగ్గర ఉద్యోగం చేసే వ్యక్తి. ఈ రాజు అంటాడు, నెహెమ్యా ఎందుకు నిన్న మనలా లేవు, నువ్వు డిఫరెంట్గా ఉన్నావు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏమైంది చెప్పు అని అంటే చెప్తాడు, అయ్యా నా దేశ ప్రజలు ఇలా ఉందంట, నా దేవుని దేవాలయపు గోడలు కాల్చివేయబడ్డాయట, ఇలా ఉంది పరిస్థితి అని ఏడుస్తాడనమాట. అప్పుడు రాజు ఆజ్ఞను పెట్టి రాజుని పర్మిషన్ తీసుకుని, అయ్యా మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే, కొంచెం సహాయం చేస్తే నేను వెళ్ళి ఆ కూల్చివేయబడినటువంటి ఆ గోడలో మరలా తిరిగి కట్టిస్తానయ్యా, దాని కొరకు నీ సహాయం నాకు కావాలని రాజుని అర్జించుకుంటాడు. ఆ విధంగా రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్ళి మధ్యలో ఈయనకి కావాల్సినటువంటి సహాయం అందరు ఇతరులు చేయడానికి రాజులు తాకీదులు రాసి లెటర్ ఇస్తాడు. అప్పుడు యెరూషలేములోనికి నెహెమ్యా వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు అక్కడ కట్టాలంటే ముందు ఏం జరిగింది తెలుసా? ముందు కూల్చివేయబడినటువంటి ఆ గోడలు చెత్తే విస్తారంగా ఉంది, అదంతా విస్తారంగా ఉంది. ఇప్పుడు ఒక పని చెయ్యాలి, ఒకటి కట్టాలి మనం. ఇప్పుడు మేము ఇక్కడ పని చేస్తున్నాం, ఇది కట్టుతున్నాం. ఇప్పుడు కట్టాలంటే మొత్తం ఇదంతా చాలా లగేజ్ తోటి నిండిపోయింది. ఇప్పుడు కట్టాలంటే ఆయన కట్టేస్తామా అంటే ఏం చేస్తాం మేము? ఇప్పుడు ముందు అందులోనికి, అంటే కట్టడానికి అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం రిమూవ్ చేసేసాం, తీసేసాం. అలా తెత్తనే కదా కడదాం. అలాగే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, ఆ క్షేమమునకు అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి వాటిని మనం ఈ ప్రార్థన ద్వారా పెకలింపజేసేయాలన్నమాట. హల్లెలూయా. అంటే తీర్తే ఊరుకుంటాడా సాతానుడు? ఊరుకొడుకు దాడి చేస్తాడు కదా. అందుకే ప్రార్థన అంటే క్రైస్తవులు అనుకుంటున్నారు వాళ్ళని దీవించి ఈయన దీవించి ప్రభు అని చేసేది కాదు. ప్రార్థన అంటే ఏంటంటే ఒక వ్యక్తి మేలు పొందకుండా, ఒక వ్యక్తి రక్షణ పొందకుండా, దేవుని సంఘము ఆస్వాదించబడకుండా, దేవుని ప్రజల కుటుంబాలు మేలు పొందకుండా కొన్ని దుష్ట శక్తులు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా బంధించేసేసేమాట. అన్ని రకాలుగా దేవుని కొరకు పరుగులు తీయకుండా, సహకరించకుండా, ఆత్మీయంగా ఎదగకుండా మనం బలహీనమైపోయేట్లుగా రకరకాలుగా బంధించేసే. ఇప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే వాళ్ళని దీవించి వీళ్ళు దీవించి కాదు. నేను ఎలా చేస్తాను సేవకుడిగా నా సంఘం కొరకు ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థన అంటే నేను చెప్తాను ఏమనంటే, వీళ్ళందరినీ దీవించే ప్రభావ, వీళ్ళందరినీ ఆస్వాదించే ప్రభావ ఆ ప్రార్థన చేయను. నేను వ్యక్తిగతంగా సంఘంలో అన్ని కుటుంబాల కొరకు, ప్రతి పర్సన్ కొరకు నేను చేసే ప్రార్థన ఏంటంటే, వాళ్ళు నీలో ఎదగకుండా ఏ బంధకాలు అయితే వాళ్ళని బంధించాయో ఆ శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఆ సాతాను కట్లను త్రెంచివేస్తున్నాను ప్రభువా అని ఈ ప్రార్థన చేస్తాను నేను మొదట. మరి ఈ ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తులు నా మీద దాడి చేస్తలేదా? చేస్తాయి
ఖచ్చితంగా చేస్తాయి. అంటే ఇన్ని శక్తులు నేను బంధిస్తుంటాను నా ప్రార్థనా గదిలో, ఆటోమేటిక్గా నేను కొంచెం ఆ పోరాటంలో అలసిపోయి బలహీనమైపోయి సొమ్మసిల్లిపోయి కొంత శక్తిహీన కలిగినటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాను, సొమ్మసిల్లిపోతూ ఉంటాను అనమాట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుడులో ఎదగకుండా, వర్ధిల్లకుండా, ఆత్మీయంగా ఎదగకుండా కొన్ని ఆటంకాలు, కొన్ని శక్తులు నీ మీద దాడి చేస్తూ నీలో దాగి ఉన్నాయో వాటిని నేను ప్రార్థనాపూర్వకంగా గద్దించాను. అవి గద్దించినాడు నువ్వు తొందరగా మారు మనసు పొందుతావు, తొందరగా దేవుని కొరకు చురుగ్గా పాలు పొంగులు పొందుతావు, దేవుని పని చేసి పొందుకుంటావు. అంటే ఇది చేయకుండా అది ఎలా చేస్తారు? అవుతుందా? ఈరోజు సంఘవాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, ఇగో ఇది చేయట్లేదు, ఈ చెత్త తీయట్లేదు, ముందు చెత్త తీయకుండా అది కట్టే ప్రభు, అది ఆస్వాదించు ప్రభు అంటున్నారు. అంటే దేవుడు చేయాలనుకుంటే ముందు అది రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకుంటున్నామండి, కట్టాలంటే ఏం చేయాలి? స్థలం కావాలా ముందే లేదా? ఇప్పుడు స్థలం లేకుండా ఇల్లు కట్టేమంటే అవుతుందా? అలాగే దేవుని కార్యం జరగాలి, ఆత్మీయత జరగాలి అని అంటే ఇగో దానికి అడ్డుగా కొన్ని శక్తులు ఉన్నాయి, వాటిని తొలగించాలి. అందుకే ఈ యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడి అని అంటే, యెరూషలేము క్షేమాన్ని అడ్డగిస్తున్న శక్తులు, వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాటిని తొలగించాలి మాట. అంటే అప్పుడు ఆ చెత్త తొలగిపోయినప్పుడు, ఆ శక్తులు తొలగిపోయినప్పుడు ఇప్పుడు క్షేమం పొందేసినట్టే లేదా? ఈజీగా పొందేస్తుంది. అంటే క్రైస్తవం ఈ రోజు ఎవరికి నచ్చిన ప్రార్థన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే ఉన్న సమస్యలన్నీ చేసే వ్యక్తి కూడా అలాగే ఉన్న రొటీన్గా ఎన్ని సంవత్సరాలైనా సేమ్ అదే ఆత్మీయ ఈక్వాలిటీ అలాగే ఉంది. అరే పోయిన వారం కంటే, పోయిన నెల కంటే, పోయిన సంవత్సరం కంటే ఒక తిగింపు, ఒక శక్తి, ఒక అభిషేకం, ఒక రోషం అంటే ఎందుకు లేదు? క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, మరి ఎందుకు లేదంటే ఓ దిస్ ఇస్ ద రీజన్, ఈ కారణం చేత లేరు అన్నమాట. అర్థమైందా? ఈ కారణం చేత లేరు అంటే నార్మల్గా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ప్రార్థనలో మనకి అది సరిపోవట్లేదు. అందుకని ప్రార్థన అంటే ఏంటంటే ఒక పోరాటము. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుని శక్తిని సమాజము చూడడానికి సాతాను శక్తుల మీద యుద్ధము చేసేటువంటి పేరే ప్రార్థన. హల్లెలూయా. కనుక అందరూ తెలుసుకుంది ఏంటంటే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం అని అనుకుంటారు. మంచిదే, దేవుడితో మాట్లాడడమే. సేమ్ టైము సాతాను శక్తులను గద్దించడం కూడా ప్రార్థనే. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఒక విషయాన్ని చూపించి నేను ముగించేస్తాను. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే సేమ్ ఆ మూలవాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తాను, ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు. యెహోషువ గ్రంథంలోనికి రండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలోనికి రండి, ముగించేస్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12 నుంచి చదవండి. యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చాను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయించి వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మార్లు యాజకులు బోర్ల వద్దగా యెహోషువ జనులు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడును. రహబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని ఎట్లా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలనకు శాపము తెప్పించి దానికి బాధ కలగచేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారు ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉండవలను. యాజకులు బోర్ల వద్దగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విలువైన అంశం ఇక్కడ అడుగుపెట్టాను. నిజంగా ఒక 3 అవర్స్ కంటిన్యూగా మనం చెప్పుకోవాలి, అంత విలువైన సంగతులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది క్రైస్తువులు ఏం జరిగినా ప్రార్థన అంటున్నారు కదా. ఇప్పుడు ఎరుకో గోడలు కూల్చివేయబడ్డాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 7 రథాలట. చూడండి, ఇలాగా 7 రథాలు ఒకేసారి వెళ్ళిపోతాయట ఆ గోడ మీద. అంత దిట్టమైనది, బలమైనది, వెడల్పైనటువంటి ఆ గోడ అంట ఎలా కూలిపోయింది?
అంటే మొదటి రోజు దేవుడు చెప్పాడు ఆ ప్రాకారం చుట్టూ మొదటి రోజు తిరగమన్నారు, తిరిగేశారు. రెండో రోజు మరలా అలా 6 రోజులు అలా తిరిగి వచ్చారు. కానీ 7వ రోజు ఏం చేశారు? దాని చుట్టూ 7 మార్లు తిరిగారంట. బోరలు ఊదుచు 7 మార్లు తిరిగారంట. అంటే అదే అన్నాను, స్టార్టింగ్లో అది చెప్పాను, ప్రాకారము యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడి అంటే ఏమన్నాను? అది ఆజ్ఞిస్తున్నాడు దేవుడు, ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఆజ్ఞ ద్వారా దేవుని ప్రజలు మేలు పొంది ఆశీర్వాదము పొంది దీవించబడాలని దేవుని కోరిక. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ఆ మొదటి రోజు తిరిగేసినట్లుగా అలాగే ఉండొచ్చు కదా. మొదటి రోజు 6 రోజుల వరకు 6 సార్లు తిరిగినటువంటి యెహోషువ దేవుడు చెప్పిన నియమ ప్రకారంగా 7వ రోజు 7 సార్లు తిరిగాడట. ఈ అన్ని ప్రార్థనల ద్వారా అయిపోతే అన్ని ఎందుకు చేయాలి అలాగా? అంటే ఎలా చూడండి, ప్రార్థన ఎలా చేయాలంటే దేవుని మూలంగా చేయాలి. ప్రార్థన ఎలా చేయాలంటే వాక్యానుసారంగా చేయాలి, అది ప్రార్థన. కానీ ఈరోజు క్రైస్తవులు వాక్యానుసారంగా చేయట్లేదు ప్రార్థన. ఒక మాట చెప్తున్నాను, ఈ కర్మేల ప్రార్థన ఏంటి అని చాలా మంది, పోయిన వారం కూడా చెప్పాను నేను, ఈ కర్మేల ప్రార్థన అంటే ఏంటి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక మాట, దేవుని సంఘము కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. ఓకే చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవమా సంఘాలకు వెళ్తూ ప్రార్థన చేస్తాను కదా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నావు నువ్వు? దైవజనులారా ఏమని ప్రార్థన చేస్తున్నారు? అంటే దేవుని సంఘం బాగుండాలి, దేవుని రాకడ సంఘాలు ఎత్తబడాలి, ఇదా ప్రార్థన? కాదు. నేను చెప్తున్నాను, ఈ రాత్రి క్రైస్తవ సేవలో నాయకులుగా ఉన్నటువంటి సేవకులు, దేవుని ప్రజలందరికీ కూడా ఒక చిన్నవాడిగా ఒక సలహా, ఒక మాట చెప్తున్నాను. దేవుని మాట ఏంటి అంటే, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడం అంటే ఇంతవరకు ఎవరికి నచ్చిన ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోయాను. దాని అర్థం ఏంటి చెప్తున్నాను నేను. హల్లెలూయా. దేవుని సంఘములో ఇన్ని విభిన్న బోధలు ఉండడానికి వీల్లేదు ప్రభువా, ఇన్ని సిద్ధాంతాలు ఉండడానికి వీల్లేదు. దేవుడు ఒక్కడే, బైబిల్ ఒక్కడైనప్పుడు ఇన్ని ఆరాధనలు ఇన్ని రీతిగా ఉన్నాయేంటి? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్రమం ఉందేంటి? బైబిల్ అలా లేదు కదా, ఒక్కొక్కరు ఒక రీతిగా ఆరాధన చేసుకోమన్నది కదా. అంటే దేవుడు అనుకున్నట్లుగా సంఘాలలో ఆరాధన క్రమము లేదు, దేవుడు అన్నట్లుగా బాప్తిజమాలు లేవు, దేవుడు అనుకున్నట్లుగా స్వార్థలు లేవు, దేవుడు అనుకున్నట్లుగా ఇగో ప్రభు వల్ల ఆరాధన లేవు. అంటే దేవుడు అనుకున్నది ఏదో ఒకటి ఉన్నది బైబిల్లో, మిగిలినవి మనుషులు అనుకున్న సంఘాల్లో జరుగుతున్నాయి. అయ్యో దేవుడు అనుకున్న దానికి వేరుగా ఇన్ని జరుగుతున్నాయి, ఎలా జరగడానికి వీల్లేదు. అందుకని చేయాలంటే, దేవా నీ సంఘాలలో ఉండడం కొరకు, క్షేమంగా ఉండడానికి కొరకు నువ్వు ఏదైతే పెట్టావో అది మాత్రమే ఉండాలి, దానికి వేరుగా మనుషుల వల్ల పుట్టినటువంటి అన్ని కూడా సంఘాల నుంచి తొలగించిపోవాలి అని ఈ ప్రార్థన ఎందుకు చేయట్లేదు సంఘాలు? ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? అందుకని అలా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన సంఘమే అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం, ఓఫ్రీ మినిస్ట్రీస్. ఇదేదో అహంతో గర్వంతో చెప్పేటువంటి మాట కాదు. అంటే ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్నతమైన దేవుని పని చేయటం గొప్ప భాగ్యమని నేను ఎంచుకుంటానమాట. ఇది ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప ఖ్యాతి, దేవుని కృపని భావిస్తాను. హల్లెలూయా. కనుక ఈ ప్రార్థన సంఘానికి క్షేమాభివృద్ధి, ఈ ప్రార్థన యెరూషలేముకు క్షేమాభివృద్ధి. అందుకని ఆ ముళ్ళ తొప్పులు గచ్చ తప్పులు అలాగుంటే అక్కడే పంట వేసేస్తామా? అందులోనే విత్తనాలు వేసేస్తామా? కాదు కదా. ఆ విత్తనాలు ఎలా వేసేస్తావు? ముందు ఆ విత్తనాలు వేయడానికి అదంతా కూడా క్లీన్ చేయాలి, ఆ భూమిని సేద్యపరచాలి, అక్కడ అవసరం లేనటువంటి ఆ గచ్చ పొదలు ఏదైతే తీసి పడేసేయాలి, అప్పుడు కదా పంట వచ్చేది. అలాగా సంఘాల్లో ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి అది ఎక్కడికక్కడ అలాగుండిపోయి నీ బాధ లేదా? అందుకని క్రైస్తవులు రోషము కలిగిన వారుగా తయారవడం లే. పైపచ్చి ఉంటారు, మనం ఏం మాట్లాడకూడదు, దేవుడు చూసుకుంటాడు, అంతా దేవుడికి అప్పగించేసుకుని మనం ప్రార్థన చేస్తే చాలు అంటున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, నిజమేనా? ప్రార్థన చేస్తే చాలా? ప్రార్థన చేసి దేవుడికి అప్పగించడం న్యాయమేనా? అంటే మన ప్రమేయం ఏమీ లేదక, అంతా దేవుడు చూసుకుంటాడు, ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఒక మాట అంటాను నేను, సరే ఒకటే, ఇప్పుడు వరకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలు ఎగ్జామ్ రాశారు కదా. ఇప్పుడు పాస్టర్లు లేకపోతే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఏం లేదు, వెరీ సింపుల్, ఎగ్జామ్ అని మీరు భయపడుతున్నారా? అదే ఏం భయపడక్కర్లేదు. ఇంకా చెప్తున్నాను, నువ్వు ఎగ్జామ్ హాల్ కూడా వెళ్ళక్కర్లా, ప్రార్థన చేసి ప్రభువా నేను పాస్ అయిపోవాలి అన్ని ఎగ్జామ్లో 100కు 100 వచ్చేయాలని పాస్టర్లు చెప్తారు. ఎలాగ వాళ్ళ పిల్లలకి చెప్పగలరా? పేరెంట్స్ చెప్పగలరా? అంటే మరి అక్కడ ప్రార్థన చేసేసుకుంటే సరిపోద్దని కూర్చుంటారా? కూర్చోవచ్చు, అలాగా అవుతుందా? అంటే అవ్వదు కదా. అంటే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు
సో దైవజనుడు ప్రార్థన, పేరెంట్స్ ప్రార్థన, వీళ్ళు ప్రార్థన ఉంటూ ప్రవ్వా సంవత్సరం అంతా కష్టపడను నాయన, నేను చదువుని ఎగ్జామ్లో పడాలి ప్రవ్వా, ఆ పడింది కంప్లీట్గా నేను రాయాలి ప్రవ్వా, మంచి మార్క్స్తో నేను పాస్ అవ్వాలి అని ప్రార్థన చేసుకుంటూ ఇది ప్రిపేర్ అవ్వాలి. ఇది న్యాయమైన ప్రార్థన కదా. అలాగే ఒక వ్యక్తి ఉద్యోగంకి వెళ్ళకుండా, పనికి వెళ్ళకుండా, వ్యాపారానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని ప్రవ్వా నాకు ఆకలి లేకుండా చేసి, నాకు కడుపు నిండిపోలే చేసి, నాకు అప్పు లేకుండా చేసి అంటే అయిపోతుందా అంటే నేను చెప్తున్నాను, మరి ప్రార్థనే కదా ఇన్ని అవ్వట్లేదు కదా, చెప్పండి న్యాయంగా. అంటే ఎగ్జామ్ రాయకపోతే ప్రార్థన ఏమి చేయదు, పనికి ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళకపోతే ప్రార్థన ఏం చేయదు. మరి ఇప్పుడు చూడండి, క్రైస్తవులు తెలిసి వీళ్ళకి అంటే ప్రార్థన చేసుకుని మన ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళకపోతే ఏమీ జరగదని తెలుసు, కానీ దేవుని పని విషయంలోనంట వీళ్ళంట ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పేస్తాడు. అంటే ఇది ఎలా న్యాయం అండి? దీన్ని కూర్చే నా గుండెల్లో 20 ఏళ్ళుగా ఒక మానని వేదన ఉన్నది, ఒక అగ్ని జ్వాల ఉన్నది. ఈ జ్వాల ప్రతి పాస్టర్కి, ప్రతి సంఘంలో వ్యక్తికి ఇది తగలాలి, ఇది అంటించాలని 20 ఏళ్ళుగా కసితో బ్రతుకుతున్నాను నేను. రోగంతో 1 పాయింట్ రక్తం, 2 పాయింట్ల రక్తంతో హాస్పిటల్ పాలవుతూ ఈ కసితో బ్రతుకుతున్నాను 20 ఏళ్ళుగా. అమ్మ దూరం అయిపోయింది, ఆరోగ్యం పాడైంది, ప్రేమించిన వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ మంట, దేవుడు పెట్టినటువంటి ఆ మంట చల్లారలేదు, పెరుగుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా చెప్తాను, పిల్లలు కూడా ఇలా తగలాలి మీకు, ఇగో నువ్వు కూడా ఇలా తగిలించాలని, ఆమె కూడా పెళ్ళైన కానీ చెప్తూనే వచ్చాను. ఇప్పుడు చెప్పండి, అంటే అన్ని విషయంలో ప్రార్థన చేసి అప్పచెప్పేస్తే ఫలితం ఉండదా? ఎగ్జామ్ రాయకుండా ప్రార్థన చేసి దేవుడికి అప్పగించుకుని నేను 100కి 100 మార్కులు వచ్చేయాలి ప్రభు అంటే అవుతుందా? అవ్వదు. మరి చెప్తున్నాను, ఇన్ని విషయాలు అవ్వలేనప్పుడు ప్రార్థన చేసుకుని వదిలేస్తే మరి దేవుడు కోరుకున్నటువంటి పనిని మనం చేయకుండా ప్రార్థన చేసి దేవుడికి అప్పగించేస్తే అవుతుందా? ఈ విధంగా ప్రతి క్రైస్తవుడు ఆలోచించండి. ఈ చిన్న మొక్కను పట్టుకుని ఆలోచిస్తే నిజమే కదా. అంటే మనం ప్రార్థనతో పాటు చేయవలసిన మరొక పని ఉన్నది అని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఆ పని యెహోషువ చేసేది. కనుకనే దేవుడు చెప్పినట్లు యెహోషువ ప్రార్థన పోతే మోషే దగ్గర ప్రార్థన నేర్చుకోలేదు యెహోషువ. అటువంటి యెహోషువ ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా యెరికో ప్రాకారం చుట్టూ మొదటి నుండి 6 రోజులు 6 సార్లు తిరిగాడు. 7వ రోజు ఏకంగా 7 మార్లు తిరిగాడు. అప్పుడు బూర్లు ఊదుచు కేకలు వేయగా స్తుతించగా యెరికో గోడలన్నీ కూలిపోయాయి. అంటే దేవుడు తన పని చేయడానికి మొదటిగా ఏం చేశాడంటే వీళ్ళు పని చేశారు అన్నమాట. హల్లెలూయా. అదే చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవులు తమ పని తమ చేయడం మానేసి అంటే ప్రార్థన చేశారంటే దేవుడు చూసుకుంటాడని అప్పచెప్పాలంట. మరి మిగతా విషయాలన్నా అలా అప్పచెప్పుకొని రెడీ అవుతే సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. అంటే ఫిజికల్ విషయంలోనేమో వీళ్ళు పనికి వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, అలా చేస్తే కానీ ఏమి అవ్వదు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా అంతే, ఏమవ్వదు, వీళ్ళందరూ చెయ్యాలి. కానీ దేవుడి విషయంలో మాత్రం దేవుడు చేసేసుకుంటాడట. అంటే ఎలా న్యాయం అండి ఇది? అందుకే చెప్తుంది ఆ మూలవాక్యం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి అంటుందన్నమాట. హల్లెలూయా. వాళ్ళకి అభివృద్ధి అంట, వాళ్ళు వర్ధిల్లుతారట, వాళ్ళు మేలు పొందుతారంట. కాబట్టి సంఘాలలో దేవుని చిత్తానికంటే దేవుని ఆత్మకు వేరుగా యెజబేలు ఆత్మ పనిచేస్తున్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఈ యెజబేలు ఆత్మ, అది ఒక లేఖనాన్ని ఒకసారి చదువుకుని మనం ముందుకెళ్దామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయమేనా? సరే అండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20 వచనం చదవండి. చాలండి. ఇది ప్రకటనలో 4వ సంఘమైన తుతైవ సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట. ఏమన్నాడు? అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజని పూలన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, ప్రకటన 2:18 నుంచి చదువుతున్నాను. 19 వచ్చినప్పుడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసను, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. చూడండి, దేవుడంట మన క్రియలు తెలుసంట, మన విశ్వాసం తెలుసంట, మన ప్రేమ తెలుసంట, మన సహనం తెలుసంట. అన్ని తెలిసిన దేవుడు అన్ని అంటున్నాడు, నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి ఎరుగుదును. చూడండి, అంటే ప్రారంభంలో మనం చేసిన భక్తి కంటేనంట ఇప్పుడు ఇంకా ఎక్కువ భక్తి ఉందంట. మంచిదే కదా, గుడ్డే కదా. అన్ని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయినను అన్నాడు. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి నీలో, అయినా సరే ఒక తప్పు మోపుతున్నాడు అంట దేవుడు. అదేంటి ప్రభువా, నువ్వే చెప్పావు కదా మొదటిసారి కంటే నా ప్రేమ, విశ్వాస, సహనం, ఓర్పు, భక్తి అన్ని ఎక్కువైనా, మళ్ళీ ఎందుకు తండ్రి తప్పు మోపుతున్నావు అంటే, ఎందుకు మోపుతున్నానా చూడు అని చెప్పి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా
తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నాను. అదేం చేస్తుందంట? అదిగో చెప్పాడు, జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది అంట. చూడు, అంటే దేవుని సంఘములో ఏమవ్వాలంటే దేవుని ఆత్మ ఉండాలి. నీవు నేను దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మానుసారంగా భక్తి చేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంట, దేవుని ఆత్మస్థానంలో దుష్టాత్మ యెజబేలు ఆత్మ వచ్చి అది పాస్టర్ గారిని కూడా ఏ బోధ చేసుకున్నా పర్లేదు, బోధించు, ఆయన మోసపరుస్తుంది. విశ్వాసాన్ని కూడా నువ్వు ఎలా ఉన్నా పర్లే, నీకు నచ్చినట్లుగా ఉండి పర్వాలే అని విశ్వాసాన్ని కూడా భ్రమపరుస్తుంది. అంటే యెజబేలు ఆత్మనంట తమ హృదయాలలోనూ తమ సంఘాలలోనూ తమ బోధల్లోనూ తమ క్రియలోనూ ఉంచుకుంటున్నారు. ఈ కారణం చేత పరిశుద్ధాత్మ కార్యాలు జరగడం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైట్ ఫర్ డెవిల్, అంటే సాతాను శక్తులతో దెయ్యాలతో మనం పోరాడాలి, ఫైట్ చేయాలి. అంటే ప్రార్థన ద్వారా ఫైట్ చేయాలి. ఉండడానికి వీల్లేదు. నాలో, నీలో, కుటుంబంలో, సంఘములు దేవునికి వేరుగా విరోధంగా ఉన్నటువంటి దుష్టాత్మ యెజబేలు ఆత్మ ఉండడానికి వీలు లేదు. అలాగే సంఘాలలో సత్యబోధ కాక, మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘానికి దేవుడు అప్పగించిన బోధ కాక వేరొక బోధ రావడానికి కారణమైన వాక్య విరోధమైనటువంటి సాతాను బోధలు, యెజబేలు బోధలు, దుర్బోధలు తొలగిపోవాలని మనం దీని కొరకు ప్రార్థన చేయాలంట. ఇది యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం అంటే, ఇది యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడం. అలా చేసే వాళ్ళ జీవితాల కంటే దేవుడు అంట నెమ్మదిస్తాడట, వారు వర్ధిల్లుతారంట ఒక రోజు డెఫినెట్లీ. కానీ కాబట్టి క్రైస్తవం ఈ ప్రార్థన చేయట్లేదు, ఇప్పుడు ఈ ప్రార్థన చేయట్లేదు, తమకు నచ్చిన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని అగాపే సంఘము ఈ కర్మేలు ప్రార్థన అంటే ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలు తడబాటు తొలగాలని ఏలియా ఎలా ప్రార్థన చేసి ఏక మనసు కలిగి దేవుని మనసుతో కలిపాడో ఆ ప్రార్థన చేస్తుంది. మొదటి శతాబ్దానికి ఆదిమ సంఘానికి దేవుడు ఏ బోధ అయితే అప్పగించాడో అదే బోధలో క్రైస్తవ సమాజం అంతా ఈరోజు ఉండాలి. అలా రాకపోవడానికి కారణాలు ఏంటో ఆ కారణాలు బట్టి ఎగో ప్రభావి తొలగించండి, ఆటంకాలు తొలగించండి, ఇలా ఉండాలని కోరుకున్న అది జరిగించని ఈ ప్రార్థన చేయడానికి అగాపి సంఘాన్ని దేవుడు ఓఫిరి మినిస్ట్రీస్ ఓఫిరిగానే లేవనెత్తాడు. ఇది అర్థం చేసుకోకుండా క్రైస్తులు పొరబడుతూ రకరకాలుగా చేస్తున్నారు. పోనీ సరే, అవతల వాళ్ళు తప్పన్నా మరి నువ్వన్నా చేస్తున్న పని అంటే వాళ్ళు చేయట్లేదు, అంటే వీళ్ళకి నచ్చిన ప్రార్థన చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు తెగింపు లేదు. సంఘాలు స్వార్థ చేయాలని పాస్టర్లు బోధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇగో ఎవరి నచ్చిన ప్రార్థనలు, ఎవరి సంఘాల్లో వారికి అనుకూలమైన ప్రార్థనలు. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. చూడండి, ఈ మాట క్లోజ్ చేసుకున్న బైబిల్ ఏమనంటే, బైబిల్ చెప్పినట్లుగా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలుగు కలిగి ప్రార్థన చేసుకున్నాను బైబిల్ చెప్పింది కదా. అందుకే ఏం చేశారంటే, ప్రభువా శోధన రాకుండా కాపాడు ప్రభువా, మేము పాపంలో పడిపోకుండా, పాపపు చూపులు చూడకుండా, పాపపు ఉద్దేశాలు తలంపులు ఉండకుండా మమ్మల్ని కాపాడు, మేము పరిశుద్ధంగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. మంచిదే కదా, పరిశుద్ధంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుని మంచిదే, సంతోషం. అంటే ఇప్పటికీ ఇలాగే ప్రార్థన చేసుకున్నాం. మరి అదే బైబిల్ ఏం చెప్పిందంటే, శోధనను సహించిన వాడు ధన్యుడనండి. ఇప్పుడు శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది. శోధనను సహించేవాడు, శోధనను జయించేవాడు ధన్యుడని చెప్పింది. అంటే సహించాలంట, శోధనలో రావాలంట. ఇప్పుడు ఏ ప్రార్థన మనం చేయాలి? శోధనలు రాకూడదని ప్రార్థన చేయాలా, లేదంటే శోధనలు రావాలని ప్రార్థన చేయాలా? అంటే వెరీ సింపుల్. శోధనలు రాకూడదని చేసే ప్రార్థన ఏంటంటే ఇంకా చిన్నపిల్లల ప్రార్థన. చిన్నపిల్లలు అంటే శోధనలు రావాలి, అయినా శోధనని జయించాలి. ఇదే ప్రార్థన. ఒక శక్తివంతుడు, ఒక బలవంతుడుగా అంటే ఎదిగిన వారు చేసేటువంటి ప్రార్థన. అంటే దేవుడు తన పిల్లల్ని చిన్నపిల్లలుగా చూడాలనుకుంటున్నాడా? కాదు కదా, ఎదిగిన వారుగా చూడాలనుకున్నారు. అంటే ప్రార్థనలో పోరాడుట, ప్రార్థనలో సాతాను శక్తులతో ఫైట్ చేయడం దేవుడు చూడాలనుకుంటున్నాడు. మరి ఈ ప్రార్థన ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? అంటే పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేశారు, ఓకే, ఉన్నారు, మంచిది, సంతోషం. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కానీ ఫైట్ చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే వీళ్ళు ప్రార్థన ఎక్కడి వరకు ఉందంటే, నేను పరిశుద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పాపంలో పడిపోకూడదు, అక్కడ వరకు ఉంది. ఓకే, మంచిది, సంతోషం. ఈ ప్రార్థన ఎల్కేజీ చిన్నపిల్లలు చేసేటువంటి ప్రార్థన, వాళ్ళ గ్రోత్ అక్కడ వరకే ఉంటుంది. అయితే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? యెహోషువలాగా నువ్వు సాతాను కోటలు కూల్చాలట. మరి కోటలు కూల్చాలంటే మనం బలం పొందాలి లేదా, శక్తి ఉండాలి లేదా? ఫైట్ చేయాలంటే బాక్సింగ్కి వెళ్ళాలి. గాలతో ఎగిరిపోయేవాళ్ళలాగా అవతలోడు కళ్ళలో చూడగానే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉంటే పనికొత్తాడు, పోటీలకి పనికిరాడు. వీడు కూడా ఆడు దెబ్బ కొడతా, దెబ్బను తట్టుకునే శక్తి ఉండాలి, తిరిగి కొట్టే శక్తి ఉండాలి.
అంటే ప్రార్థన ఇస్తుందంట మనకి, సాతాను కోటలే కూలుతుందంట శక్తి. అంటే ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో ఈ శక్తి క్రైస్తవులు తీసుకోవట్లే, దేవుడు ఎప్పుడో పెట్టేశాడు. ప్రార్థనలో ఈ శక్తి, ఈ అభిషేకం, ఈ పౌరుషం, ఈ రోషము తీసుకోవట్లేదు క్రైస్తవులు. ఏం చేస్తారంటే పరిశుద్ధంగా ఉంటే చాలు ప్రభు, నీతిగా ఉంటే చాలు, యథార్థంగా ఉంటే చాలు అంటే అంతవరకే తీసుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ బలహీనలని చెప్తున్నాను, కుండ బదులు కొట్టే. హల్లెలూయా. వీళ్ళందరూ బలహీనలే, ఎందుకంటే బలవంతుడైన సాతాను శక్తులతో మనం పోరాడాలంట. మరి ఎలా పోరాడతాం అంటే మన ప్రార్థనలో ఆ శక్తి పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే అన్నీ కూడా ప్రార్థనలో ఉన్నాయంట. అంటే ఎప్పుడైతే నువ్వు అలా పొందుతావో అప్పుడు చేస్తావు. అవును తండ్రి, సంఘాలలో కలవర పెడుతూ కుటుంబాలను గలిబిలి చేస్తున్న దైవపు శక్తుల్ని బంధిస్తున్నాను, యేసు నామములో నేను వాటిని గద్దిస్తున్నానని నువ్వు తెగించి గద్దించి చేసే ప్రార్థన, ఇది దేవుడు కోరుకునే ప్రార్థన. ఆ ప్రార్థనా పరులందరూ ఏకమవ్వాలట. భూమి మీద సాతానుడు తన తిష్ట వేసాడు మాట. భూ ప్రజలకు రక్షణ లేకుండా, దేవుని సంఘాలలో దైవ చిత్తం జరగకుండా తిష్ట వేశాడు. ఈరోజు భూ ప్రజలు రక్షణ కార్యానికి అడ్డుకున్న శక్తుల మీద మనం పోరాటం చేయాలి ప్రార్థన ద్వారా. సేము దేవుని చిత్తము సంఘాలలో జరగకుండా అడ్డగిస్తున్న యెజబెలు ఆత్మ మీద కూడా మనం పోరాడాలి. అంటే ఈరోజు ఈ ప్రార్థన చేయాలి. కానీ ఏళ్ల తరబడి సంఘాలకు వెళుతూ ఇంకా చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఆ తెగింపు లేదు, వాక్యాల్లో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ రోషం, ఆ ప్రభావము ప్రార్థన ద్వారా తీసుకోవట్లేదు క్రైస్తవులు. అందుకని బలహీనమైపోతున్నారు. పైగా వీళ్ళు ఏమంటున్నారంటే మనం ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలంటున్నారు. కాదు, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయాలి, ప్రశ్నించవలసిన సమయంలో ప్రశ్నించాలి, పోరాడవలసిన సమయంలో పోరాడాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థనలోనే ఈ తెగింపు, ఈ పౌరుషము, ఈ బలము, ఈ అభిషేకం దేవుడు ఇస్తాడంట. అవి మనం పొందుకోవాలి. అందుకని అవి తీసుకోకుండా జీవితకాలం మంది ఇదే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు సంఘాలు అలాగే ఉన్నాయి, అదే బలహీనతలు. సాతాను అలాగే తిష్ట వేస్తున్నాడు. ఒరే, అందుకే దావీదు గొలియాతు వెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకోవచ్చు కదా, చేశాడా? యుద్ధం చేశాడు గొలియాతు మీదకి. అంటే ఆ యుద్ధంలో దావీదు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే దావీదు ఏం చేశాడు? ఇప్పుడు నేను బ్రతకడం, నేను బాగుండడం ఇంపార్టెంట్ కాదు, జీవము కలిగిన దేవుని నామాన్ని దూషిస్తున్నాడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. సేమ్ టైము దేవుణ్ణి ఆరాధించవలసిన ఇశ్రాయేలు ప్రజలు బలహీనమైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ఇది నేను సహించలేనని, చస్తే నేనన్నా చావాలి, లేదంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అడ్డుబండిని తొలగించాలని ఇక తన ప్రాణాలు కూడా తెగించి పూనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు. ఈ విధంగా ఉండాలి క్రైస్తవ ప్రార్థన అంటే చెప్పని ప్రార్థన, చల్లారిపోతున్నటువంటి ప్రార్థనలు. అందుకని ఆత్మీయ జీవితాలు ఆరిపోతున్న దీపాలుగా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ సమాజమా, దేవుడు ఈ ప్రార్థనలు కోరుకోవడం లేదు. నిజమైనటువంటి యెరూషలేము ఏంటి అంటే సంఘ కన్యక ఈ భూమి మీద నూతన యెరూషలేముగా తయారు కావడానికి సిద్ధంగా ఉంది. అయితే నూతన సంఘము తయారు కాకుండా అనేక శక్తులు దాడి చేస్తూ బలహీనపరుస్తున్నాయి. కాబట్టి ఆ సంఘాలను బలహీనపరుస్తూ సంఘాలలో దైవ వ్యతిరేకమైన పనులు చేపిస్తున్న యెజబెలు ఆత్మలను, సాతాను శక్తులను మనం ఎదిరించడానికి ఒక్కొక్కరు ఒక శక్తి కలిగిన ఏలియా వంటి ప్రార్థనా పనులుగా, సేమ్ టైం యెజబెలు ఏంటి ఎస్తేరు రాణి కూడా యూదా జనాంగాన్ని రక్షించుకోవడానికి 3 దినాలు కటిక ఉపవాసం చేసి ప్రార్థన చేసి రాజుతో మాట్లాడింది. అప్పుడు తన ప్రార్థనకు దేవుడు కార్యం చేసి యూదా జనాంగాన్ని మరణం నుండి తప్పించుకోగలిగింది. అందుకే ఇలాంటి ప్రార్థనా పనులుగా మనం ఒక చోట సమావేశమయ్యి సంఘాలను కాపాడాలి, దేవుని రాకడకు సంఘాన్ని సిద్ధపరచాలి, దేవుని సంఘాలలో దేవుని ప్రజలకు వేరుగా పనిచేస్తున్న దయ్య శక్తులన్నీ కూడా తరివేయాలి. ఈ ప్రార్థన చేయడానికి ప్రపంచ క్రైస్తవం అంతా అంకితం అవ్వాలి, సంఘాలు అంకితం అవ్వాలి. ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి కూడా ఈ ప్రార్థనా పోరాటంలో పూనుకుంటే ఒక్కొక్క ఏలియా లాగా, ఒక్కొక్క దావీదు లాగా, ఒక్కొక్క యెహోషువ లాగా, ఒక ఎస్తేరు లాగా దేవుడు వాడిని బలవంతులుగా మారుస్తాడు మాట. హల్లెలూయా. అందుకని జీవితకాలం అంతా వాళ్ళకి నచ్చిన ప్రార్థన అలా చేసుకుంటే బైబిల్లో ఏ భక్తురాల్లాగా, ఏ భక్తుడిగా ఎప్పటికీ కాలేరు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థన అలా చేసుకుంటున్నారు. కాబట్టి ప్రార్థన అలా చేసేది కాదు. అందుకే మూలవాక్యము యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడి అంటే యెరూషలేముకు క్షేమము కలగకుండా నష్టాలు కలుగుతున్నాయి. ఆ నష్టాలు ఈ ప్రార్థన ద్వారా తొలగించాలి. కాబట్టి ఈ రాత్రి ఈ కర్మేలు ప్రార్థన ద్వారా సార్వత్రిక క్రీస్తు సంఘములకు నిజమైన క్షేమము కలిగేలాగా, సార్వత్రిక క్రీస్తు సంఘములో ఈ క్షేమానికి అడ్డుకున్నటువంటి వాటిని ఈ ప్రార్థన ద్వారా తొలగించేదే ఈ కర్మేలు ప్రార్థన. కాబట్టి ఇంకా క్రైస్తవ సమాజం కర్మేలు ప్రార్థన ఎందుకు వీళ్ళు చేస్తారు? కర్మేలు ప్రార్థన అంటే ఏంటి?
తెలియనటువంటి వారి ప్రసంగం వినండి, తెలుసుకునండి. ఇంకా డౌట్స్ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అంటే ఏ విధంగానైనా ప్రార్థనాపరులుగా, గొప్ప పోరాట యోధులుగా, శక్తివంతులయ్యి సాతాను కోటలు కూర్చి యెహోషువలు కావాలని మా వాంఛ, మా కోరిక తప్పగాని మీ పనులు ఏదో ఆటంకపరచాలనే ఉద్దేశం కాదు. కాబట్టి క్రైస్తవ సమాజమా, ఈ రాత్రి ఈ విధమైనటువంటి ప్రార్థనతో మన జీవితాలు ప్రభుకు అప్పగించుకొని సాతాను కోటలు కూల్చి దేవుని వలన మనం సూర కార్యాలు జరిగిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనకును సార్వత్రిక క్రీస్తు సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ సాధ్యంగా అయిపోయింది మధ్య